ఇక్కడ త్వరలోనే రైతు విద్యా కమిషన్లు, రైతులకు సంబంధించినటువంటి కష్టాలైతే ఆ కష్టాలు ఈ కష్టాలు అని చెప్పొచ్చు. అన్ని కష్టాలు ఉంటాయి. ఈ మద్దతు ధర ఉండదు, నకిలీ విధానాలు ఉంటాయి, నకిలీ రసాయనాలు ఉంటాయి, కల్తీ మందులు ఉంటాయి, తర్వాత పంట పండించినప్పుడు మద్దతు ధర ఉండదు. నిన్న ఖమ్మంలో చూసిండే దాదాపు రైతులైతే ధర్నాలు చేసిందంట, పంట పండించిండ్రు, ఆడికి దాదాపు 70,000 క్వింటాల్లా మిర్చి వచ్చిందంట. కానీ వాడు 20,000 నుంచి 14,000 15,000 రేటు వాడు కొట్టిండ్రంట. అంటే పంట ఎక్కువ వచ్చినప్పుడు ఆల్ ఆఫ్ సడన్ వాళ్ళు ఏంటంటే ఇది మొత్తం కూడా బ్రోకరిజం, మధ్యవర్తిత్వం జరిగింది, బ్రోకర్లు తయారైనరు. పంట ఎక్కువ వచ్చిందంటే ఆ రోజు కంపల్సరీ సచ్చినట్టు అమ్ముకొని పోవాలా, ఇట్లాంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి వాళ్ళు వీటి పైన రైతుల సమస్యల మీద అయితే కంపల్సరీ ఓ కార్పొరేషన్ ఉండాలి. రైతులకు సంబంధించినటువంటి మీద కొట్లాడనికే, రైతులకు మద్దతు ధర కల్పించడానికి, రైతులకు మద్దతు ధర కల్పించడం పాటు తర్వాత పంట నష్టాలు వస్తే ఆదుకోవడానికి, తర్వాత కల్తీ మందుల్ని నివారించడానికి, కల్తీ విత్తనాలు నివారించడానికి కార్పొరేషన్ అయితే ఉండాలి. రైతుల కోసం ఎన్నో కార్పొరేషన్లు ఉన్నాయి, రైతు కార్పొరేషన్ కూడా అవ్వాలి. ఆ విషయంలో ఆ కమిషన్ ఉండాలి. సో ఆ విషయంలో రేవంత్ సర్కార్ ముందు పోతుందట. ఇక విద్యా కమిషన్ కూడా, ఈ విద్యా కమిషన్ మాట వచ్చింది కాబట్టి విద్యా విషయంలో మనం చూస్తున్నాము, పక్కన ఉన్నటువంటి ఏపీ తీసుకున్నటువంటి సమగ్ర మార్పులు అనేవి కూడా దేశవ్యాప్తంగా వాళ్ళకి మంచి గుర్తింపు వస్తుందంట. ఈవెన్ గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఇంటర్నేషనల్ సెమినార్ లో పాల్గొన్నటువంటి నేపథ్యం కూడా చూడొచ్చు. మన దగ్గర చాలా మంది ఉన్నారు, ప్రభుత్వాల నుంచి బయటకు వచ్చిన వాళ్ళు. ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ గారిని తీసుకోవచ్చు. తనున్నప్పుడు గురుకులాలు ఎంత స్ట్రాంగ్ ఉన్నాయనేటువంటిది. ఈ మధ్య గురుకులాల్లో సూసైడ్లు జరుగుతున్నాయి, ఫుడ్ బాలేదు. ఈవెన్ ఆ పిల్లలకు వచ్చేటివి మొన్న నేను చూసిండే ఎంత దరిద్రం తయారైందంటే వ్యవస్థలో కూడా అంగన్వాడికి వచ్చిన పాలను కూడా పక్కదారి పట్టించి దాదాపు 60 లక్షలు ఏమంటారు వెనకేసుకున్నదంట ఓ ఆఫీసర్. అంటే పర్యవేక్షణ లేనప్పుడు వాళ్ళు చేసింది, వాళ్ళు ఆడింది ఆట, చివరికి పిల్లలు తాగే పాలను కూడా కక్కుర్తికి అక్రమంగా ఆస్తులు కూడబెడుతున్నారు. వాళ్ళని ఏం చేయాలనో అర్థం కాదు. వాళ్ళని ఏమంటారు, నడి రోడ్డు మీద నిలబెట్టి వాళ్ళ ఆస్తులన్నీ కూడా జప్తు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇవన్నీ విద్యా సమస్యలు అయితే గవర్నమెంట్ స్కూల్ తీసుకున్నట్టయితే టాయిలెట్స్ ఉండవు, టీచర్ల టాయిలెట్స్ ఉండవు, ఆడపిల్లల టాయిలెట్స్ ఉండవు. గత ప్రభుత్వంలో చూసిండే మనం ఒక టాయిలెట్ కు దాదాపు 700 మంది విద్యార్థులు అంటారు మిత్రులారా. 700 మంది విద్యార్థినులు ఆ ఒక్క టాయిలెట్ ఉంటదంట. చాలా మంది మనం గ్రౌండ్ లో తిరిగినప్పుడు కూడా టీచర్లు అయితే, లేడీ టీచర్లు అయితే వాళ్ళ ఆవేదన వర్ణనాతీతం. పొద్దున వాటర్ తాగి వస్తే ఇంట్లో, సాయంత్రం వరకు వాటర్ తాగాం సార్, లంచ్ చేసినప్పుడు కూడా ఇట్లా ఒక బుక్క తాగి మళ్ళీ పక్కన పెడతాం సార్ అన్నటువంటి దయానీయ పరిస్థితుల్లో మన గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. అంటే ఒక లేడీ టీచరు స్కూల్కి వచ్చి మళ్ళీ ఇంటికి వెళ్ళే టాయిలెట్కి వెళ్ళాల్సినటువంటి పరిస్థితులు మన గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఉన్నాయి. సో గవర్నమెంట్ విద్యా వ్యవస్థను మనం ప్రశ్నిస్తాం కానీ ఆ గవర్నమెంట్ విద్యా వ్యవస్థల సమస్యలను కూడా తీర్చే దిశగా ప్రభుత్వాలు పనిచేయవు. సో చాలా స్కూళ్ళల్లో టీచర్లు ఉండరు. చాలా స్కూళ్ళల్లో మొన్న స్కూల్లో చూసాం 6 మంది విద్యార్థులు ఉన్నారంట, 6 మంది టీచర్లు ఉన్నారంట. అంటే ఈ సమతుల్యత లేకపోవడము, తర్వాత ఉన్న దగ్గర ఫెసిలిటీస్ లేకపోవడము, ఇవన్నీ కూడా. రెండవది ఏంటంటే ప్రైవేటు విద్యా వ్యవస్థకు వస్తే ఈ రోజు ప్రైమరీ స్కూల్ పిల్లలకు ₹1,00,000 తీసుకుంటున్నటువంటి నేపథ్యం ఉంది. ప్రైమరీ స్కూల్ పిల్లలకి ₹1,00,000 ఫీజు తీసుకుంటున్నటువంటి నేపథ్యం ఉంది. వారికి ఒక గ్రౌండ్ ఉండదు, ఆటపాటలు ఉండవు. పొద్దున అవి మొత్తము చాలా స్కూల్స్ ఈరోజు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కి విద్యా కమిషన్ పెడతామన్నటువంటి నేపథ్యం ఇప్పుడు చెప్తున్నారు. కాబట్టి మనం ఒకటి రేవంత్ గవర్నమెంట్ కి అయితే రిక్వెస్ట్ చేస్తున్నాము, అపీల్ చేస్తున్నాము జిందగీ మీడియా నుంచి. సార్, రాష్ట్రంలోని అన్ని స్కూల్స్ మీద విజిలెన్స్ దాడులు జరగాల్సినటువంటి వాటి అవసరం ఉంది. ఒక స్కూల్ కి గ్రౌండ్ ఎంత ఉంది, ఒక స్కూల్ క్లాస్ రూమ్ ఎంత ఉంది. నేను మిత్రులారా నేను చెప్తున్నాను, ఈ ఏరియాలో నేను ఒక స్కూల్ కి పోయిండే, నా బిడ్డను జాయిన్ చేయించడం కోసం పోయిండే. ఓ స్కూల్లో పోతే ప్రైమరీ స్కూల్ పిల్లల్ని 50 మంది పిల్లల్ని దాంట్లో వేసి పడేసారు. అది చిన్న రూమ్, దాదాపు 20 మందికి కూడా సఫిషియెంట్ సరిపోని రూము, కానీ 50 మందిని దాంట్లో కుక్కిండ్రు ప్రైవేట్ స్కూల్లో. సో గవర్నమెంట్ విద్యాశాఖ అధికారులు ఇవన్నీ కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఆ జైలలాక మొత్తం ఆ డ్రిల్స్ కొట్టి పెట్టింటారు.
ఓ బిల్డింగ్, దానికి ఓ స్కూల్ గ్రౌండ్ ఉండదు, ఓ ఏది ఉండదు, కానీ 40,000, 50,000, 60,000 రూపాయల ఫీజులు ఉంటాయి. ఈ విద్యా సంవత్సరం ముందల్లే ఇప్పుడే విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తని గవర్నమెంట్ ప్రణాళికలు రూపొందిస్తుంది. కాబట్టి ఆ స్కూల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, ఆ స్కూల్ టీచర్స్ క్వాలిఫికేషన్ ఏంటి, ఆ స్కూల్ ఫీజు ఏంటి అనేటువంటిది కూడా విజిలెన్స్ దాడులు అయితే జరగాల్సినటువంటి అవసరం అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉంది. పక్క రాష్ట్రంలో ఫీజుల కట్టడి అయితే చేసిండ్రు. ఈ రోజు మున్సిపల్ స్కూల్స్ కూడా ₹1,00,000 వసూలు చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. చాలా స్కూల్స్ అయితే ఆ పిల్లల్ని బందీలుగా చేసి ఆ స్కూల్ తో గ్రౌండ్ లేని స్కూళ్ళు ₹70,000, ₹80,000, అంటే విద్య అనేది ఓ బిజినెస్ గా మార్చేసి అంటే పేరెంట్స్ ని ఎట్లా తయారు చేసిందంటే ₹10,000, ₹1,00,000 ఎక్కువ కడితేనే నా పిల్లలకి విద్య మంచి వస్తుంది అనేటువంటిది కూడా ఆ కార్పొరేట్ స్కూల్ తయారు చేసినటువంటి నేపథ్యం ఉన్నటువంటిది ఉంది. ఒక స్కూల్ కి మినిమం కావాల్సినటువంటి కనీస గ్రౌండ్ లేని స్కూల్ కూడా ఈ రోజు ₹1,00,000 వసూలు చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ప్రైమరీ స్కూల్ పిల్లలకి ₹1,00,000 వసూలు చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఇంకా ఇంటర్నేషనల్ స్కూళ్ల పేరుతోటి ₹1,00,000. ఇంకోటి ఆశ్చర్యకరం ఏంటంటే వాడు యాప్ పెడతాడు, 1 డే లేట్ ఫీజ్ అయితే ఫైన్ వేస్తారంట. వాళ్ళు 1 డే లేట్ అయితే ఫైన్ వేస్తారంట. ఇట్లాంటి దోసుకుంటున్నారు. విద్య అనేది రక్తాన్ని పీలుస్తున్నారు తల్లిదండ్రులని. ఈ విద్యా కమిషన్ లో ఇవన్నీ కూడా కండిషన్స్ పెట్టాల్సినటువంటి ఉంది. అటునూరు మురళి ఉన్నారు, కోదండరామ్ సార్ ఉన్నారు, తర్వాత IPS ప్రవీణ్ కుమార్ ఉన్నారు, చాలా మంది కూడా రిటైర్డ్ ఆఫీసర్లు ఉన్నారు, లేదనుకుంటే సమాజం కోసం పనిచేస్తామన్న వాళ్ళు, వాళ్ళ గతంలో కూడా సక్సెస్ఫుల్ స్టోరీస్ ఉన్న వాళ్ళను తీసుకొచ్చి ఆ విద్యా కమిషన్ లో వేసి ఆ విద్యను సమూల మార్పులు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకోటి, మస్తు మేధావితనం ఉంటది, కానీ ప్రశ్నించేటోళ్ళు లేకపోతే నిలదీసేటోళ్లను ఆ బాడీలో పెట్టకండి. ఎందుకంటే నిలదీసేటట్టు ఉండాలి, అవసరమైతే చర్యలు తీసుకునేటట్టు ఉండాలా. కంపల్సరీ ఈ విద్యా వ్యవస్థను అయితే ప్రక్షాళన చేయాలి. ఎకనామిక్ నుంచి స్కూళ్ళ స్థాయిని బట్టి, స్కూళ్ళ ఫెసిలిటీస్ బట్టి, స్కూళ్ళ ఇన్ఫ్రాన్ బట్టి, స్కూళ్ళ టీచర్ క్వాలిఫికేషన్స్ బట్టి ఫీజులు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడ కూడా ప్రైవేట్ స్కూల్ కి ₹1,00,000 అంటే కూడా మరి దీన్ని కూడా నియంత్రించాల్సినటువంటి అవసరం అయితే రేవంత్ సర్కార్ మీద ఉంది. సో ఈ విద్యా వ్యవస్థను అయితే సమూల ప్రక్షాళన చేయాలి. రెండోది, గవర్నమెంట్ స్కూల్, ఇంకో మాట కూడా, గవర్నమెంట్ స్కూల్ పటిష్టంగా ఉంటే, గవర్నమెంట్ స్కూల్ పకడ్బందీగా పనిచేస్తే ఈ రోజు ప్రైవేట్ స్కూల్ కి వెళ్లాల్సినటువంటి అఘాయిత్యం కూడా తగ్గిపోతుంది అన్నటువంటి మాట కూడా ఈ రోజు రేవంత్ సర్కార్ కి మనం సూచిస్తున్నాము. గవర్నమెంట్ స్కూల్ పటిష్టం చేయండి. ఎక్కడ ఎంతమంది టీచర్లు వాళ్ళు ఈ రోజు మీరు ఇంకా అవసరం అనుకుంటే స్కూల్ ఇలా ₹1,00,000 కట్టాలంటే నెలకు ₹500 పేరెంట్ ఏమంటే కూడా గవర్నమెంట్ స్కూల్లో కూడా ఇవ్వడానికి రెడీ ఉన్నారు. ఎప్పుడు అయితే పే చేస్తారో నిలదీసే తత్వం కూడా వస్తారు. ఈ రోజు గవర్నమెంట్ స్కూల్స్ అంటే ఓన్లీ ఏం లేనోళ్ళు, తిండి కూడా లేనోళ్ళు కూడా ఈరోజు ప్రైవేట్ స్కూల్ కి పంపిస్తున్నారు, పిల్లలైతే బాగుపడాలని. సో అట్లాంటి వాళ్ళ జీవితాలను కూడా మీరు మెరుగుపరిచిన వాళ్ళు ఉంటారు. ఎన్నో సంక్షేమ పథకాలు, ఫ్రీ బస్ ఇస్తున్నారు, ఫ్రీ కరెంట్ ఇస్తున్నారు, 400 సిలిండర్ ఇస్తామంటున్నారు, లేదనుకుంటే ఇంకేదేదో ఇస్తాం, స్కాలర్షిప్లు ఇస్తాం, లేకపోతే పెన్షన్లు ఇస్తామంటున్నారు. ఇవన్నీ కాదు సార్. మీరు ఫ్రీ ఎడ్యుకేషన్ అది కూడా గవర్నమెంట్ స్కూల్లో స్టాండర్డ్ ఎడ్యుకేషన్ ఇస్తే, గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇస్తే మీరు ఏ పథకాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. అవసరమైతే ఆరోగ్య కమిషన్ కూడా మీరు ఒకటి వేసి దాన్ని కూడా గవర్నమెంట్ వ్యవస్థల్ని పటిష్టం చేయాల్సినటువంటి రేవంత్ సర్కార్ మీద ఉందని మరోసారి మనం అప్పీల్ చేస్తా ఉన్నాము. ఇక